కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనం జీవిత పాఠశాల అనే అంశంలో యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ అధ్యయనం చేస్తున్న క్రమంలో 42వ అధ్యాయం వరకు వచ్చాం. చాలామంది ఈ జీవిత పాఠశాల ఆదరించిందని, ఓదార్చిందని, మా గతాన్ని జ్ఞాపకం చేసిందని చెప్తూ వారు ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు నిజంగా సంతోషం అనిపించింది. ఈ 42వ అధ్యాయంలో మనం యోసేపు యొక్క అన్నలు తాము విత్తినది కోసుకునేటువంటి టైం ఇది. అంతేకాదు, మరో మాట కూడా ఈ విషయంలో చెప్పాలి మనం. అదేమిటి అంటే, మన ఇష్టానుసారమైన జీవితం, మన అహంకారపూరితమైన కాలం ముగుస్తుంది ఒక రోజుకి. ఆ తరువాత రెండవ దశ ప్రారంభమవుతుంది. ఆ రెండవ దశలో ఖచ్చితంగా మనం చేసిన వాటన్నిటికీ ప్రతిఫలాన్ని పొందవలసి ఉంది. ఆలోచించండి. నేను ఈ మాట అంటున్నందుకు క్షమించండి. మీరు ఒక ఆఫీసర్గా పనిచేయచ్చు, మీరు లా అండ్ ఆర్డర్లో పనిచేసి ఉండొచ్చు, లేదు ఉన్నతమైన అంతస్తులు పనిచేసి ఉండొచ్చు. కానీ కుటుంబం ఎప్పటికీ కుటుంబమే. కుటుంబంతో మీరు ఎలా ఉండాలి అనే దగ్గర మీరు ప్రేమ, ఐక్యత, బాధ్యత, దాతృత్వం ఇవి ఉండాలి. మీరు అక్కడ లాఠీ వాడినట్టు ఇంట్లో లాఠీ వాడకూడదు. మీరు అక్కడ సబార్డినేట్స్ని చివాట్లు కొట్టినట్టు ఇంట్లో చివాట్లు కొట్టకూడదు. మీరు ఇంటికి వచ్చేటప్పటికి ఒక భర్త, ఇంటి దగ్గర మీరు పిల్లలకు తండ్రి. ఇది మర్చిపోయి మీరు ప్రవర్తిస్తే ఒకానొక సమయాన్న మీరు ఖచ్చితంగా అదంతా కోసుకుంటారు, విత్తిందంతా కోసుకుంటారు. ఆ దినాన్న మీరు విత్తారు, ఈ దినాన్న మీరు కోయటం అనేది సహజం, మర్చిపోకండి. అందుకని చాలామంది తమ వ్యక్తిగత జీవితాల్లో రిటైర్ అయిపోయిన తర్వాత, లేదు పడకన పడ్డ తర్వాత భార్య మీద, పిల్లల మీద విపరీతమైన కంప్లైంట్ చేస్తుంటారు. కానీ గుర్తుంచుకోండి, అది మనం చేసిన దానికి మనకు కలుగుతున్న ప్రతిఫలం అంతే. క్షమించండి, ఈ మాటలు నేను అన్నాను, మీకు మీ మనసుకు గాయమై ఉంటుంది, కాదనలేదు. అదే రీతిగా ఒక ఇంటిలో, గృహం లోపల ఒకరితో ఒకరికి ఉండవలసిన సంబంధాలు కూడా ప్రేమపూరితంగా ఉండాలి. అన్నదమ్ముల నడుమ ఏముండాలి చెప్పండి? పెద్దవానికి చిన్నవారి ఎడల పట్టింపు ఉండాలి. తప్పు చేస్తే సరిచేయచ్చు, కానీ అసూయ పెంచుకోకూడదుగా. ఒకరి ఎడల ఒకరికి ఏముండాలి? ప్రేమ ఉండాలి. అది లేకుండా ఒక తండ్రికి పుట్టిన పిల్లల్లోనే మంచి వ్యక్తిని చూసి అసూయ పడడం అనేది రక్త సంబంధానికి తగిందేనా? కాదు కదా. సమాజంతో పోల్చుకుని నా తమ్ముడు సమాజంలో అందరికంటే ఉన్నతంగా ఉంటాను అనుకుంటున్నాడు అనాలి. కానీ అలా ఉండదు. మానవ స్వభావమే అంత, అది పాప స్వభావం కదా. వీరు ఏర్పరచబడినవారు, అబ్రహాము సంతానం వీళ్ళు. కానీ వీరు ప్రవర్తించిన తీరు యోసేపు ఎడల, బహుశా ఈ అన్నలు ఒక తమ్ముని ఎడల అలా ప్రవర్తించి ఉండరేమో అనిపిస్తుంటుంది నాకు. ఏశావు చేసిన దానికంటే వీరు ఎక్కువ చేశారేమో అనిపిస్తుంటుంది నా మనసుకు అప్పుడప్పుడు.
ఏశావు ఒక్కసారే, కానీ వీరు ఎన్ని పర్యాయాలు, ఎన్ని మార్లు యోసేపు మీద వారు పగబెట్టుకున్నారో కనపడుతుంది లేఖనాల్లో. ఎంత బాధ పెట్టారో కనపడుతుంది. చూడండి ఒకసారి. ఆదికాండం 42వ అధ్యాయం. 42వ అధ్యాయంలో 7వ వచనం చదువుతున్నాను. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాటలాడి. యోసేపు నోట కఠినమైన మాట. ఇది ఖచ్చితంగా యోసేపు వంటి వారి నోటనే కఠినమైన మాట వచ్చింది అనంటే ఎందుకు? వారి మీద ప్రేమ లేకనా? వారికి ధాన్యం ఇవ్వకూడదు అని అనుకున్నా? వారిని కరువులో చంపేద్దామనా? కాదు కాదు. యోసేపులో శ్రేష్టమైన దైవిక లక్షణాలు కనబడతాయి. అదేమిటి అంటే, ఆయన కోపించుచునే వాత్సల్యత చూపించేవాడు అనే మాట హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో రాసింది. వాత్సల్యత లేక కాదు, వారు చేసిన పని ఎలాంటిదో. దేవుడు కూడా మనం ఏం విత్తామో ఆ పంటను కోసుకునే దగ్గర పశ్చాత్తాపాన్ని కోరతాడు ఆయన. ఉదాహరణకి ఇలా అంటాను నేను, మీరు కొంచెం మనసు పెట్టి వినండి. యాకోబు అన్నకు రావలసిన వాటిని, అన్న ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. అమ్మ మాటలు విని మోసం చేశాడు. మోసగించింది నాన్నను కదా. కానీ ఒక సమయం వచ్చింది, అతడు హారానుకు వచ్చాడు. హారానులో గుడ్డివాడైన తండ్రిని మోసం చేసిన దానికి ఫలితంగా అతని కనులు ఉండి కూడా గుడ్డివాడయ్యాడు. అదేమిటి అంటారా? అవును, ఏ పంట కోసుకున్నాడు? కనులు కనిపించని తండ్రికి చేతులు చూపించాడు, మెడ చూపించారు, వస్త్రం చూపించారు. తండ్రి మోసపోయాడు. కానీ అతడు రాహేలును వివాహం చేసుకోవడానికి ఇష్టపడినవాడు లేయాని వివాహం చేసుకోవడం జరిగింది. అంటే ఆమె జబ్బు కండ్లు కలిగినది అని ఉంది. తాను ఏం విత్తాడో ఆ పంట ఇప్పుడు కోసుకున్నాడు. మర్చిపోకండి మీరు ఒకసారి. 2, అతడు నాన్నకు చేతులు చూపించాడు కదా. కానీ ఆ చేతులను దేవుడు ఎన్ని సంవత్సరాల కాలం ఎండకు, వానకు, చలికి అప్పగించాడు. తప్పదు, విత్తింది కోసుకోవాలి. ఎందుకు ఇదంతా అంటే పశ్చాత్తాపడడం కోసం, అంతేగాని సరదాగా తీసుకోవడం కోసం కాదు. మనం ఎవరిని ఏమి బాధ పెట్టినా తిరిగి ఆ బాధ మన జీవితంలో ఎదురవుతుంది. ఎదురైనప్పుడు మనకు ప్రభు జ్ఞాపకం రావాలి. నేను ఫలానా వారి విషయంలో ఇలా ప్రవర్తించాను కదా, ఫలానా వారిని ఇలా బాధ పెట్టాను కదా, ఈ రీతిగా వారిని దుఃఖపరచడం జరిగింది కదా, అయ్యో ఇవాళ నేను అదే కోసుకుంటున్నాను, నన్ను క్షమించు అని ప్రభు పాదాల మీద పడవలసిన అవసరం ఉంది. రియలైజేషన్ అనేది రావాలి అనంటే ఖచ్చితంగా మనిషి అనేవాడు, ప్రభుని నమ్ముకున్నవాడు, అతడు చాస్టేస్మెంట్ గుండా ప్రయాణం చేయాలి. ఇది యోసేపు అన్నల విషయంలో చాస్టేస్మెంట్ని అతడు అనుసరిస్తున్నాడు అనిపించింది. కఠినంగా మాట్లాడాడు. వీరు మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదుగా. కనపడగానే నాన్న పంపితే కనపడగానే తెస్తే వాళ్ళ కోసం వారిని పరామర్శించడానికి వస్తే అతని విషయంలో వారెంత కఠినంగా మాట్లాడారు. వారి కఠినత ముందు ఇతని కఠినత ఎందుకు పనికిరాదు. కానీ కఠినంగా మాట్లాడడం దగ్గర మేము ఎవరెవరి వద్ద కఠినంగా మాట్లాడాం, ఎవరిని బాధ పెట్టాం జ్ఞాపకానికి రావాలి కదా. అందుకు ఇది చేయటం జరిగింది. ఇది మొదటిది. రెండవది చూడండి, 42వ అధ్యాయంలోనే
7వ వచనం నుంచి మనం ఇంకా కిందకు వెళితే కనిపించేది ఏమిటంటే, అన్నాడు మీరు వేగులవారు అన్నాడు. 9వ వచనంలో మీరు వేగులవారు, ఈ దేశపు గుట్టు తెలుసుకుంటకు వచ్చారన్నాడు. వారు, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమే అన్నారు. యాకోబు సహితం ఏమన్నాడో చూడండి ఒకసారి, వెనక్కి వెళదాం. 37వ అధ్యాయం ఆదికాండంలో అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచేసినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కని నీ కల ఏమిటి? నేను, నీ తల్లి, నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని గద్దించాడు. 37:10. యాకోబు గద్దించడానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే అన్నల కోపం చల్లార్చడానికి. నేను అనుకునేది అది. అపార్థం చేసుకుని యాకోబు గద్దించాడని నేను అనుకోను. అన్నల కోపాన్ని ఆయన తగ్గించటం కోసం ఆ పని చేస్తుంటాడు అనిపిస్తుంటుంది నాకు. కానీ వాళ్ళు విన్నారా? యాకోబు మాటలే అలా ఉన్నప్పుడు మరి పగబట్టినా, మరింత పగబట్టినా ఈ అన్నలు ఎంత కఠినంగా మాట్లాడారు. వారు, లేదు ప్రభువా, నీ దాసులం అన్నారు. నువ్వు మమ్మల్ని వెళ్తావా? ఈ మాటలన్నీ వారు పలికిన మాటలు కాదా? కానీ ఎవరిని నిరాకరించారో, ఎవరిని తృణీకరించారో, ఎవరిని తక్కువ చేశారో, ఎవరిని అవమానించారో, ఎవరిని బాధ పెట్టారు, ఇప్పుడు అతని ముందు నిలబడున్నారు. కారణం, అతని చేతుల్లో నుంచి గ్రాసం వస్తేనే తమ బ్రతుకు, అతని చేతుల్లో నుంచి ధాన్యం వస్తేనే కనానులో ఉన్న తమ కుటుంబాలు బతకడానికి కారణమవుతాయి. ఇప్పుడు ఏ స్థానానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు? నిరాకరించబడిన రాయి కాదు, తృణీకరించబడిన వ్యక్తి. ఒకానొక దినాన్న మీరు ఎవరిని తృణీకరించారో అతని ముందు మీరు చేతులు కట్టుకుని నిలబడవలసి ఉంటుందనే సత్యాన్ని మర్చిపోవద్దు. ఆవేశపడి ఇవాళ అధికారం ఉంది, పెద్దవాళ్ళం, మేమేం చేసినా చెల్లుబడవుతుంది అని అనుకుంటే రేపది సాధ్యం కాదని జ్ఞాపకం పెట్టుకోవాలి. రేపు తల వంచుకుని నిలబడవలసిన అవసరం వస్తుంది తప్పకుండా, నీకైనా నాకైనా ఎవరికైనా. ఎవరిని తక్కువ చేస్తామో వాళ్ళు రేపటి దినాన్ని ఉన్నతంగా కనపడతారు. మనం ఏం చేయవలసి ఉంటుంది? తప్పనిసరిగా అతని ముందు తల వంచవలసిన అవసరం ఏర్పడుతుంది. సరిగ్గా వాళ్ళు అన్నారు, మీరు వేగులవారు అన్నాడు. అవును, అన్నలు అని తెలియదా? తెలుసు. వేగులవారిని ఎందుకన్నాడు చెప్పండి? వేగులవారిని ఎందుకన్నాడు? వాస్తవానికి వాళ్ళు అతనిని బాధ పెట్టిన మాటల్లో, అతని గాయపరిచిన గాయాల్లో యోసేపు అన్న మాట చాలా కొంచెమే. అపవాది చేతుల్లో ఉన్నవాడు ఎక్కువ గాయపరుస్తాడు, దేవుని చేతుల్లో ఉన్నవాడు తక్కువే గాయం చేస్తాడు. ఈ గాయం వెనుక మేలు కోరి గాయం చేయటం ఉంటుంది. ఆ గాయం వెనుక నష్టపోవాలని, నాశనం కావాలి అనే ఆలోచన ఉంటుంది. ఈ రెండంతల వ్యత్యాసాన్ని మనం మర్చిపోకూడదు. మీరు వేగులవారు అన్నప్పుడు, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారం కొనడానికి వచ్చామన్నాడు. మళ్ళీ అన్నాడు, లేదు, ఈ దేశపు గుట్టు తెలుసుకోవడానికి వచ్చారని. అందుకు వారు, మేము 12 మంది సహోదరులం, కనానులో ఉన్న ఒక్క మనుషుని కుమారులం, ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి వద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చారు. ఒకడు లేడు అన్నారే గాని నాన్నను మోసం చేసి అబద్ధమాడి చచ్చిపోయాడని చూపించారుగా. నాన్నకి రక్తపు మరకలు కలిగిన, రక్తం పూసినటువంటి అంగీని చూపించి మోసం చేశారుగా. కానీ ఇప్పుడు అంటున్నారు ఒకడు లేడు అన్నారు. లేడు అనే పదానికి మరణించాడని అర్థం చెప్పుకోవాలా? లేడు అనే పదానికి ఎక్కడున్నాడో తెలియదని అర్థం చెప్పుకోవాలి. ఏదైనా కావచ్చు, లేడు అన్నారు.
అప్పుడు యోసేపు అన్నారు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే, దీనివలన మీ నిజము తెలియబడును అన్నాడు. ఏమిటది? కనిష్ఠుడు ఇక్కడున్నాడు, మా నాన్న దగ్గర ఉన్నాడు, ఒకడు లేడు అన్నారు. ఇదేమిటి? ఒకడు లేకుండా ఎక్కడికి పోయాడు? ఒకడు లేకుండా ఎక్కడికి పోయాడు? 12 మందిలో ఒకడు లేడంటారేంటి? ఉన్నాడా లేడా? వాళ్ళ కళ్ళ ముందే ఉన్నాడు. వాస్తవమే మీరు చెప్పింది, మీరు చేసింది ద్రోహం, మీరు దీనివల్ల యథార్థవంతులు కాదని నేను చెప్తున్నాను మిమ్మల్ని. మీరు ఖచ్చితంగా వేగులవారు అనడానికి మీరు యథార్థవంతులు కారు అని చెప్పడం. యథార్థవంతులైతే మీరు మా తమ్ముడిని మేము అమ్మేసామయ్యా, తప్పయింది, ఇప్పటికీ మేము బాధపడుతున్నాం, ఒకరిని మా చేతులారా మేము చేశాం అని ఉంటే యోసేపు మాటలు ఎలా ఉండుండే? ఊహించండి ఒకసారి. మనం మన పొరపాటుని, మన లోపాలను, మన పాపాన్ని, మన తప్పిదాన్ని వెంటనే ఒప్పించటం అనేది దేవుడు చేసే పని. కప్పిపుచ్చుకోవడం అనేది అపవాది శరీరం చేసే పనులు. వాస్తవానికి అందుకు అన్నాడు ఈయన, నిజంగా మీరు అని. అప్పుడు వారిని ఆయన, మీలో ఒకరిని పంపండి, అయితే మీరు బంధించబడి ఉంటారు అన్నాడు. అట్లు మీరు సత్యమున్నదో లేదో మీ మాటలు శోధించబడును, లేని ఎడల ఫరో జీవము తోడు మీరు వేగుల వారే అన్నాడు. ఒకరిని పంపించండి, మిగతా వాళ్ళు ఇక్కడే బంధించబడి ఉండండి అన్నాడు. ఒక్కడిని పంపించండి. డబ్బులున్నాయి, ఇంటికాడ ఆస్తుంది, వాగ్దాన భూమి వాళ్ళది, కానీ ఇప్పుడు వచ్చి పరాయి దేశంలో నిలబడి ఎందుకు కొరగాని వారిగా అయిపోయి నిస్సహాయంగా నిలబడిపోయి ఏం చేయాలో అర్థం కాని దుస్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆలోచించండి ఒకసారి. నిస్సహాయంగా నిలబడిపోయిన వీరు, ఏమీ చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోయిన వీరు, యోసేపు చెప్తున్న మాటలకు ఎదురు చెప్పలేని వీళ్ళు, ఒక్క మాట కూడా మాట్లాడడానికి అవకాశం లేని వీరు, అతను అన్న ప్రతి మాటకు తలవంచవలసిన వారు మీరు, కాదు కాదు కాదు, మేము ఒక తండ్రి పిల్లలం, మేము వేగుల వారం కాదు, మేము యథార్థవంతులం అని ఎంతసేపు చెప్పినా, లేదు మీరు వేగుల వారే, మీరు యథార్థవంతులు కారు అని చెప్పడం కోసమే అతడి మాటలు పలికాడు. అంతేకాదు, వారిని 3 దినాలు చెరసాలలో వేయించిన రాసింది. అంటే తాను 2 సంవత్సరాల పైచిలుకు, అంటే 3 సంవత్సరాల కాలం బహుశా అయి ఉండొచ్చేమో, వారిని 3 రోజులు మాత్రమే చెరసాలలో వేయడం. పానదాయకుల అధిపతికి, భక్షకారుల అధిపతికి కలకు వివరం చెప్పాక 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అంతకుముందు ఎంతకాలమో తెలియదు కదా. అంతా కలిపితే 2కు మించిన పరిస్థితి, 2 సంవత్సరాలకు మించినటువంటి కాలం. ఈ కాలంలో 3 ఏళ్ళు అనుకోండి, సుమారుగా 3 దినాలు. ప్రభు వాత్సల్యత కలవాడు. ఆయన మన శిక్ష యావత్తు మన మీద మోపితే మనం ఎవరో నిలబడలేం. చాస్టేస్మెంట్ దగ్గర ఆయన కనికరం చూపించేవాడుగానే ఉంటాడు. 3 దినాలు కాదు, వీళ్ళని ఎంతకాలం జైల్లో వేసినా తప్పేం లేదు అని ఒక శరీరానుసారి అనొచ్చు. వీళ్ళు చేసిన దానికి ఖచ్చితంగా వీరికి శిక్ష పడాల్సిందే అని అనొచ్చు. కానీ
శిక్షను అల్పంగా చేసి వారి ఎడల అతడు చూపించిన ఆ ఏమనాలి దాన్ని, కఠినత అల్పమైంది. సరిగ్గా ఇక్కడే ఆలోచించేద్దాం. రక్షించబడిన వారై ఉండి కూడా చాలామంది శరీరానుసారంగానే ప్రవర్తిస్తారు. మారు మనసు పొందామని చెప్తారు, కానీ వారి ప్రవర్తన అలా ఉండదు. వారు ఎదుటి వారిని తీవ్రంగా గాయపరిచేవారుగా ఉంటారు. ఎదుటి వారికి నష్టం చేయడానికి ఆలోచిస్తారు, నష్టం చేస్తారు. కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు. ఖచ్చితంగా ఆయన వారిని ఇలాంటి అనుభవం గుండా తీసుకుని వెడతాడు. ఇలాంటి అనుభవం గుండా తీసుకుని వెళ్ళినప్పుడు వారు నిశ్చేష్టులే చూస్తూ ఊరుకుండవలసిందే. చాలాసార్లు కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు వెనుదిరిగి ఆలోచించండి. మనం ఎవరినైనా గాయపరిచామా, ఎవరినైనా బాధ పెట్టామా, ఆ విషయం పశ్చాత్తాపడదాం. తప్పనిసరిగా మనం దేవదూతలమేం కాదు, మనం ఇంకా దేవుని రూపంలో ఎదిగిన వారు అంతకంటే కాదు. తాత్కాలికమైన ఈ శరీరంలో మనం ప్రభువులాగా జీవించడానికి ఏర్పరచబడిన వాళ్ళమైనా కూడా, ప్రభువుకు సంబంధించిన వాళ్ళమైనా కూడా, మనం మన వారి ఎడల, మన తోటి వారి ఎడల, మన సహవాసం ఎడల మనం ప్రవర్తించే తీరు మేలుకోరి గద్దించటం వేరు. మేలుకోరి గద్దించటం కాదు. బాధ పెట్టడం, అవమానించటం, కీడు చేయటం, ఇవన్నీ విశ్వాస జీవితంలో చేస్తే తప్పనిసరిగా దానికి తగిన ఫలితాన్ని మనం కోసుకోవాలి, తప్పదు, సందేహం లేదు. ఇప్పటికీ పశ్చాత్తాపడితే మనల్ని కడగడానికి వాక్యోదకం ఉంది. మనల్ని పవిత్రపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనం మన పాపాలు కడిగి పవిత్రపరిచిన యేసుక్రీస్తు ప్రభు రక్తం కూడా ఉంది. కాబట్టి దేవునితో సమాధానపడి పశ్చాత్తాపడవలసిన అవసరం ఉంది. అది మీరు నేను చేయగలిగితే తప్పనిసరిగా మనం ఆయన ఎవరో గ్రహించగలుగుతాం. ఆయన ప్రేమను స్పష్టంగా గ్రహించిన గొప్ప కృపా అవకాశం మనకు లభిస్తుంది. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు, కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మా ప్రియుల అంతరంగాల్లో ఓదార్చమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.